హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ డికి సంబంధించి CBT 2 కూడా ఉంటుంది అని అయితే ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో దానిలో నిజం ఎంత దాని గురించి డిస్కస్ అయితే చేసుకుందాం అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోద్ది. అండ్ చిన్నగానే మనం షార్ట్గా ఈ వీడియోలో క్లియర్గా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మరి లేచిన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఒపీనియన్ ఏంటి? గ్రూప్ డి రిలేటెడ్ CBT 2 ఉంటాం మీకేమనిపిస్తుంది? ఒకవేళ ఉంటే కనుక CBT 2 మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఓకే, సో దట్ మనకి అసలు మీరేమనుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. సో ఇది మనకి దైనిక్ భాస్కర్ అనే న్యూస్ పేపర్ నుంచి అయితే వచ్చిన ఆర్టికల్. అయితే ఇది మీకు హిందీలో ఉంది. ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారు అన్న దాని వల్లే ఈ CBT 2 కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయింది. ఓకేనా, సో ఒకసారి ఈ ఆర్టికల్ ఏముందో చూసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూసిన తర్వాత దాని గురించి పాసిబిలిటీస్ ఏమున్నాయి అన్ని మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఇక్కడ మనకి చూసుకుంటే RRB కనీస విద్యార్హతను సడలించింది, ఇవన్నీ ఓకే. మనకి ఇక్కడ మెయిన్గా CBT ద్వారా అంటే రైల్వే గ్రూప్ డికి ఉద్యోగ అర్హులు అని అయితే ఇచ్చారు కదా. ఇందులో మనకి ఇక్కడ ఈ పేరా ఒకసారి చూడండి. CBT ద్వారా వెళ్ళాలి. గ్రూప్ డి రిక్రూట్మెంట్లో ఎంపిక కావడానికి అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT 1 చేయించుకోవాలి. ఈ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు తదుపరి రిక్రూట్మెంట్ CBT 2లో కనిపిస్తారు అని అయితే ఈ న్యూస్ ఆర్టికల్ ఏదైతే మనకి ఇంతకుముందు చీటింగ్ రిలేటెడ్, టెక్నీషియన్ రిలేటెడ్ మనకి చీటింగ్ జరుగుతుంది అటువంటి ఆర్టికల్స్ అయితే వచ్చాయి కదా, సేమ్ అదే పేపర్లో మనకి ఈ ఆర్టికల్ అయితే వచ్చింది అనమాట. ఓకే, సో చాలా మంది మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే టెలిగ్రామ్లో కానీ అడుగుతున్నారు అనమాట. సో CBT 2 ఉంటుందా, మళ్ళీ ఇదేంట్రా బాబు అని అయితే కొంతమంది అనుకుంటున్నారు. సో CBT 2 గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ కింద చూడండి, ఏజ్ వయో పరిమితి అని ఏజ్ 18 to 26 అని అయితే ఇచ్చారు. నార్మల్గా మనకి ఈసారి ఏజ్ ఎంత ఇచ్చారు? 18 to 36. సో మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓన్లీ తెలుగునే కాదు, మీకు ఈ హిందీ పేపర్లో కూడా చూపిస్తాను చూడండి. హిందీ పేపర్లో కూడా మీరు చూసుకున్నట్టయితే సేమ్ 18 to 26 చాలు అని ఉంది. బట్ మనకి రియాలిటీ ఏంటి? 18 to 36. సో నాట్ 100% ట్రస్టెడ్. అండ్ ఇది మనకి అఫీషియల్ న్యూస్ కూడా కాదు. ఓకే, సో ఈ CBT 2కి సంబంధించి ఉంటుందా ఉండదా అంటే నా టేక్ ఏంటంటే, ఇప్పుడు ఇది మీకు గ్రూప్ డి దేని బేసిస్? మీకు 10th బేసిస్లో జరుగుతుంది, లేదా ITI వాట్ ఎవర్. టెక్నీషియన్ చూసుకోండి, టెక్నీషియన్ ఎగ్జామ్ మీకు దేని మీద బేసిస్లో జరుగుతుంది? ITI అండ్ తర్వాత ఇంటర్ బేస్డ్లో అయితే జరుగుతుంది టెక్నీషియన్. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి లెవెల్ 2 జాబ్. ఓకే, లెవెల్ 2 టెక్నీషియన్ వచ్చేటప్పటికి, గ్రూప్ డి మీకు లెవెల్ 1 జాబ్. ఓకే, సో ఈ రెండిట్ల గురించి చూసుకుంటే టెక్నీషియన్ CBT 1 CBT 2లో జరగలేదు, సింగిల్ CBTలో జరిగింది. సో మీరే చెప్పండి, టెక్నీషియన్ లెవెల్ 2 జాబ్ సింగిల్ CBTలో జరిగినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఏదైనా రేర్ కేసు అయితే తప్ప మోస్ట్ ప్రాబబ్లీ మనకి CBT 2 గ్రూప్ డికి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? నాకు తెలిసి అయితే గ్రూప్ డి CBT 2 తీసుకొచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాకపోతే 2019 నోటిఫికేషన్లో ఇట్లాగే CBT 2 తీసుకొస్తాం అన్నారు. బట్ తర్వాత జరిగిన ప్రొటెస్ట్లు అవన్నీ తర్వాత CBT 2 కాదు, ఓన్లీ CBT ఒక సింగిల్ CBT ఉంటుందని అయితే చెప్పారు. సో ఆలోచన అయితే ఒకసారి జరిగింది కన్ఫామ్గా. బట్ అది తీసుకొస్తారంటే నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే లెవెల్ 2 పోస్ట్ ఈసారి మనకి ఒకటే సింగిల్ CBTలో ఉంది. అప్పుడు మనకి టెక్నీషియన్ పోస్ట్ చూసుకుంటే ALP అండ్ టెక్నీషియన్ కలిపి వచ్చినాయి కాబట్టి CBT 1 CBT 2 రెండు ఉన్నాయి. సో ఆ కేసులో గ్రూప్ డి కూడా CBT పెట్టారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు టెక్నీషియన్కి లెవెల్ 2 పోస్ట్కి సింగిల్ CBT ఉన్నప్పుడు మీకు ఇక్కడ గ్రూప్ డికి CBT 2 తీసుకొస్తారని నాకైతే అనిపించట్లేదు. ఓకేనా, అండ్ ఈ ఆర్టికల్లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి అని అయితే అనిపిస్తుంది. సో ఇది అఫీషియల్ అయితే కాదు. అండ్ మ్యాక్సిమం జరిగే ఛాన్స్ కూడా నాకు తెలిసి ఒక 80% ఉండకపోవచ్చు అనే అనిపిస్తుంది. ఓకేనా, సో ఇది ఈ గ్రూప్ డికి సంబంధించి క్విక్ అప్డేట్. అయితే మీరు కనుక రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి అనమాట. గ్రూప్ డి నుంచి NTPC వరకు, అంటే మీకు ALP అయినా టెక్నీషియన్ అయినా అందరికీ ఉపయోగపడే క్లాసెస్ అయితే మన దగ్గర దొరుకుతాయి. ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్, అది కాకుండా మీకు ట్రేడ్కి రిలేటెడ్ ఫెటర్ ట్రేడ్ కావచ్చు, ఏదైతే ఇప్పుడు ALPకి ఎగ్జామ్ ఉందో వాళ్ళకి, ఇవన్నీ కూడా కేవలం మీకు 299గా వస్తాయి అనమాట. SARAN కూపన్ కోడ్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది పైన చెప్పిన వాటికి. అండ్ కింద మీకు ఇప్పుడు జనరల్ సైన్స్ కావాలనుకుంటే కూడా 599కే వస్తుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు ALPకి
మెరిట్ తీసుకురావడానికి చాలా ఇంపార్టెంట్. అది 699కి వస్తుంది, టెక్నీషియన్ ఫుల్ కోర్స్ 999కి వస్తుంది. అలాగే ఏఎల్పి ఫుల్ కోర్స్ CBT 1 CBT పార్ట్ CBT కలిపి 1199కి వస్తుంది అనమాట. సో అన్నిటి మీద సెరన్ కూపన్ కోడ్ అయితే అప్లై అవుద్ది, 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువగా అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు మన క్లాసెస్ తీసుకోవచ్చు. తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఏమైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఎలాంటి విషయాలు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చినా అక్కడ డైరెక్ట్ నేను ఇచ్చేస్తాను అనమాట. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ 2 ఉంటాయి. శరణ్ తేజస్ నా ఐడి. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఎక్కువ లైక్స్ అండ్ వ్యూస్ ఉంటే మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఇటువంటి వీడియోస్ ని ఎక్కువ మీ ముందుకి తీసుకురాగలుగుతాం. ఓకే, అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇట్లాంటి అప్డేట్స్ కానీ క్లాసెస్ కానీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా. ఫైనల్ గా మొన్న జరిగిన ITA ట్విట్టర్ క్యాంపెయిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి వచ్చిన ట్వీట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్ లో కనిపిస్తున్న వీడియో అయితే చూడండి. అలాగే 32,000 to 58,000 వేకెన్సీస్ పెరిగాయి. గ్రూప్ డి రిలేటెడ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది కదా, దాని మీద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే కూడా ఎండ్ స్క్రీన్ లో కనిపిస్తున్న వీడియోస్ అయితే ఆ 2 వీడియోస్ చూపిస్తాను. ఎవరైతే చూడలేదో ఆ 2 వీడియోస్ చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా గ్రూప్ డి రిలేటెడ్ CBT 2 ఒకవేళ ఉండాలా వద్దా, ఉంటే మీ ఒపీనియన్ ఏంటి అన్నది కింద షేర్ చేయడం మర్చిపోద్దు. సో దట్ మీ థాట్ ప్రాసెస్ మనకు అర్థమవుతుంది. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.